హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటూ నేను మీ వండర్ ఉమెన్ ఎస్ఎంఎస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో క్లిప్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ నేను లైవ్లో చేశాను, కానీ లైవ్ నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు సరిగ్గా అది అంత అర్థం కాలేదు. సో అందుకే మళ్ళీ వీడియో క్లిప్లా చేసి పెడుతున్నాను. ఒక్క 5 మినిట్స్ దీనికోసం టైం స్పెండ్ చేయండి ఫ్రెండ్స్. ఇదేదో నా సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం కోసం, వ్యూస్ కోసమే నేనైతే చేయట్లేదు. ఒక మంచి ఆలోచన మీతో షేర్ చేసుకోవాలి. నా వీడియోస్ చూసి ఒక 10 మందిలో ఒక్కరైనా ఈ వీడియో చూసి మారి కొంచెం పక్క వాళ్ళకి హెల్ప్ చేసేలా ఆలోచిస్తే హ్యాపీయే కదా ఫ్రెండ్స్. అదేంటంటే, నాకు మా ఇంట్లో మా పిల్లల బట్టలు, మా హస్బెండ్ బట్టలు అవన్నీ చాలా ఉండేవి ఫ్రెండ్స్. నేను ఆ బట్టలు ఇలా ఒక బ్యాగ్లో స్టోర్ చేసి ఉంచాను, చాలా నెలల నుంచి ఉంచాను. వచ్చిన వాళ్ళకి, ఇంటికి బియ్యం ఆడడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చాను. వాళ్ళు కొన్ని తీసుకెళ్ళి కొన్ని తీసుకెళ్ళకుండా అలా వదిలేస్తారు. నాకు రీసెంట్గా ఇలాగ రామ్కోట్ దగ్గర ఒక బాక్స్లా ఉంది, పనికిరాని బట్టల కోసం అని తెలిసింది. అది ఏంటని అక్కడికి వెళ్ళి చూశాను. చూస్తే నిజంగా అలా ఆలోచించి పెట్టిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫ్రెండ్స్. అంత మంచి ఆలోచన రావడం కూడా గ్రేటే కదా. సో నేను మా ఇంట్లో ఉన్న బట్టలన్నీ తీసుకొని మా హస్బెండ్తో అక్కడికి వెళ్ళి ఇలాగ బ్యాగ్ దించానో లేదో ఎంతమంది వచ్చారంటే అసలు నిజంగా షాక్ అయ్యాను ఫ్రెండ్స్. నేనైతే అసలు ఇలా బ్యాగ్ దించగానే చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతమంది తెలుసు అసలు, ఇంతమంది ఉన్నారా అంటే ఇన్ని రోజులు నేను ఇన్ని వేస్ట్గా పడేసానా అని కొంచెం ఎమోషనల్ అయ్యాను అసలు అక్కడ. నిజంగా ఫ్రెండ్స్, మనకు పనికిరానివి వేరొకరికి ఉపయోగపడుతున్నాయంటే ఆ హెల్ప్ చేయడం మనకే మంచిది కదా. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఏలూరు సరౌండింగ్లో ఎవరైనా ఉంటే మీ ఇంట్లో వేస్ట్గా, మీకు ఉపయోగపడిన అలా అని చిరిగిపోయినాయి అలాంటివి కాదు ఫ్రెండ్స్. కొంచెం మనం కూడా మనుషులమే కదా, మంచిగా ఆలోచించాలి. సో మంచి కొంచెం పనికొచ్చేవి ఏవైనా ఉంటే మన ఏలూరు రామకోటి అంటారు కదా ఫ్రెండ్స్. కొంచెం రామకోటికి కొంచెం ముందుకు వెళ్తే పాత శివాలయం ఉంటుంది. పాత శివాలయం ఆపోజిట్లో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా బాక్స్లో పెట్టారు. ఆ బాక్స్లో మన బ్యాగ్తో సహా అలా పెట్టేస్తే వచ్చి వెంటనే మన అక్కడికి వెళ్ళగానే ఎంతమంది జనం మీకు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళగానే వచ్చేస్తారు మిమ్మల్ని చూస్తే. ఆ బాక్స్లో పెడితే ఎవరికైనా కావాలంటే వాళ్ళు ఉపయోగించుకుంటారు ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్న ఆలోచన ఎవరికైనా సహాయపడుతుంది కదా. ఎందుకు నాకు తెలియక, ఈ విషయం తెలియక ఎన్నోసార్లు పడేసాను బట్టలు చాలా వరకు. ఇది తెలిసిన కాడి నుంచి నేను ఇప్పటికి ఇది 4th టైం అలా బట్టలు పెట్టి రావడం. మా రిలేటివ్స్ ఎవరైనా పడేస్తున్నా సరే అవి కూడా తీసుకెళ్ళి నేను అందులో పెట్టేసి వస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. పోయేదేముంది, ఒక చిన్ని సాయం అంతే మనకు తోచినంత. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ బట్టలు తీసుకురాగానే చాలామంది ఉన్నారని చెప్పాను కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరిని నేను వీడియో తీయలేదు. అలా వీడియో తీయడం తప్పని నేను అందుకే వాళ్ళు ఎవరి ఫేస్లో రివీల్ చేయలేదు. మీరు ఒక్కసారి ఏలూరు సరౌండింగ్స్లో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గరలో వేస్ట్గా మీకు ఉపయోగపడిన ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇక్కడ ఈ బాక్స్లో వేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి.